ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నాం. దేవుని సహాయం కొరకై ప్రార్థించుకున్నాం. విషయమతమే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి గొప్ప దేవా, నాకు దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి నీకెంతో వందనాలు, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకెంతో వందనాలు వేసే తన ప్రభ. మరి నా నోట నీ మాట నుంచి విన్నాను తన ప్రభ. మీరే నన్ను వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను తన ప్రభు. ప్రతి ఒక్కరికి నీ యొక్క మాట అర్థం కావడానికి మీరు కృప చూపెడుతున్నామని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని తనే. ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే దేవుని దాసులు. దాసులు అంటే తెలుసు కదా మనందరికి. దాసుడు అంటే ఎవరు? తన యొక్క ఇష్టాన్ని శివ వేసుకొని యజమానుని యొక్క ఇష్టాన్ని జరిగించేవారే దాసులు కదా. ఇక్కడ 2వ వచనంలో మనం చూసుకుంటే, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టు అంటే అబ్రహాం యొక్క ఇంటి పెద్ద దాసుడంట. ఈ పెద్ద దాసుని గురించి మనం ఈరోజు చూసుకుందాం, కంపేర్ చేసుకుందాం. మరి ఆ పెద్ద దాసుడు ఎలా ఉంటున్నాడు? ఈ దినాలలో మన యజమానుడు ఎవరు? మనం దాసుడు అంటాం కదా. సో మన యజమానుడు వచ్చేసి దేవుడు కదా. మరి యజమానుడు చెప్పిన మాట మనం వింటున్నామా? నిజంగా దాసుల వలన మనం ఉంటున్నామా అనేసి పరీక్షించుకుందాం. మనం ఇక్కడ షార్ట్ గా మనం స్టోరీ చెప్పుకుంటేనైతే యజమానుడు ఆ దాసునికి ఏమని చెప్తాడు? ఇస్సాకుకి ఇక్కడ 5th verse లో, నా దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవదనా అని అడగగా. అంటే ఇక్కడ 4th లో ఉంది, నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడుని భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనది. అంటే నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకునకు నువ్వు వైఫ్ ని తీసుకురావాలి. అట్లా నీతో నేను ప్రమాణం చేయించుకుంటాను ఆకాశం అందున్న దేవుడనైనా యెహోవా తోడని ప్రమాణం చేయించుకుంటానని చెప్పాడు కదా. అయితే ఆ యొక్క మాటను విని ఆ ఇంటి యొక్క పెద్ద దాసుడు ఆ బంధువుల యొద్దకు వెళ్తాడు. అయితే ఇక్కడ దేవునితో ఏమని ప్రమాణం చేసుకుంటాడంటే, వెళ్తూ ఒక బావి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ అందరు స్త్రీలు నీళ్లు తీసుకువెళ్ళడానికి వస్తారు కదా. వచ్చినప్పుడు ఈ నీళ్లు తీసుకెళ్తున్న స్త్రీలను నేను నీళ్ళు అడుగుతాను ప్రభా, ఆ నీళ్ళు అడిగినప్పుడు నాకు ఇచ్చి నేను నీ ఒంటలకు కూడా ఇస్తానన్న స్త్రీయే ఇస్సాకునకు భార్య అనేసి దేవునితో మాట్లాడుకుంటాడు. ఇక్కడ మనం 13 verse చూసుకుంటే కనుక, చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడపను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందువనెను. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బేతుయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా ఆ కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోతునని చెప్పింది.
సో 13 వర్స్ నుంచి చూసుకుంటే గనుక మనము ఆ దేవునితో ఆ యొక్క మాట పలికినప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఒక చిన్న పాప వచ్చి అలా చెప్తే కనుక ఆమెనే ఇస్సాకు యొక్క భార్య. సో అప్పుడే రిబ్కా వచ్చి తను నీళ్ళు అడిగినప్పుడు నేను ఈ వంటలకు కూడా పోస్తాను అనేసి ఆమె చెప్పింది కదా. అట్లానే సో ఈమెనే నేను దేవునితో నియమించుకున్నాను కదా. సో ఈమెను ఇస్సాకు యొక్క భార్య అనేసి ఆ యొక్క దాసుడు డిసైడ్ అయిపోతాడు కదా. సో అట్లా అయిపోయినాక ఆ దినాలలో అసలు 10 వంటలను తీసుకొని పోతాడు తన యొక్క దాసుడు. ఆభరణములు అవన్నీ తీసుకొని పోతాడు కదా. అట్లా 10 వంటలను తీసుకుపోయినప్పుడు 10 వంటలకు ఆ దినాలను బావిలో నుంచి నీళ్లు చేరిపోయాలంటే ఎంతో కష్టం కదా. అయినప్పటికీ ఆమె ఆ కష్టాన్ని ఎంత మాత్రం ఆలోచించలేదు, కానీ తను సహాయం చేయడం కోసం ఆలోచించింది కదా. అంటే ఒక్క వంటే 100 liters to 200 liters వాటర్ తాగుతుంది కావచ్చు. అంటే ఒక్క వంటకి 6 బిందెలు ఒక్క వంటకి మాత్రమే కావాలి. అంటే తను 10 వంటల కంటే 60 బిందెలు కావాలి. అంటే 60 బిందెల నీళ్లు ఆ వంటలకు పోసింది, తనకు నీళ్లు పోసింది కదా. సో దేవుడు చేసే కార్యాలు అట్లుంటాయి కదా. తన యజమానుడు చెప్పినప్పుడు ఏమాత్రం కూడా వెనుక తట్టు మాట ఇవ్వకుండా ఆ యొక్క దాసుడు తన మాటను విని వెళ్ళిండు. నా బంధువుల యుద్ధకు వెళ్ళంటే ఇప్పుడు వాళ్ళ బంధువులు మనకు తెలియదు చేయరు, కానీ ఈ మాట మాట్లాడకుండా వెళ్ళిండు కదా. అదే దేవుడు మనకి దినాన ఏదైనా ఒక పని చెప్తే మనం చేసేవారిలాగా ఉన్నామా? మన యొక్క యజమానుడు యేసుక్రీస్తు ప్రభువే కదా. మరి మన ఇష్టాలను చేసుకుంటున్నామా, లేదంటే ఆయన యొక్క ఇష్టాన్ని చేస్తున్నామా? ఆ దాసునికి ఆ రోజు ఏదైనా పని ఉండొచ్చు, లేదంటే సిక్ అయి ఉండొచ్చు, కానీ ఏ మాత్రం కూడా ఎదురు మాట చెప్పకుండా తన యొక్క మాటను చిత్తగించి వెళ్తూ వచ్చాడు కదా. మరి ఈ దినాన నిజంగా మనం దేవాని యొక్క పని ఈ దినాన ఏదైనా ఉందా, లేదంటే నా పని చేసుకోవాలని ఒక్క మాటను అడుగుతున్నామా? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అనేక సార్లు దేవుని యొక్క మాటను ఎంత మాత్రం విన్నాం. ఈ దినాన దేవుడు మరి నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏదైనా దేవుని కోసం ఈ దినాన నేను పని చెయ్యాలా అని అసలు అడిగే వారిలాగా మనం లేము. ఒకవేళ మనం అడగక ముందు దేవుడు చెప్పినా కానీ మనం చేసే వారిలాగా ఉన్నామా అనేసి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా ఇక్కడ 33 వర్స్ చూసుకుంటే కనుక, సో అదంతా అయిపోయినాక రిబ్కా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తది. వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఒంటెలను ఉంచడానికి ప్లేస్ ఉంటది, వాటికి మేత నీళ్ళు అన్ని ఉంటాయి. వాళ్ళు చెప్తారు అతన్ని బస చేయమంటారు. అయితే ఆ నైట్ తినమంటే 33 వర్స్ అతను ఏమంటాడంటే, ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనితో కూడా నిన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించిన గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పుమనను. సో ఇక్కడ మన సొంత కార్యాలు వర్సెస్ దేవుడి కార్యాలు చూసుకుంటే, దేవుడు చెప్పిన పని ఫస్ట్ చేసేయాలి మనం. అంటే ఇక్కడ వచ్చిన పని చెప్పక ముందు నేను భోజనం కూడా చెయ్యాలంటున్నాడు. దేవుడు చెప్పిన పని చేసే ముందు మనం మన సొంత కార్యాలు చేసుకుంటున్నామా? మనం కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. దినాన్ని దేవుడు చెప్పిన పని చెయ్యక ముందు నా సొంత కార్యాలు నేను చెయ్యను అనేసి అట్లా ఒక డెసిషన్ పైన మనం ఉండాలి. ఆ యొక్క తీర్మానం తీసుకున్నప్పుడు అయినా మనం స్ట్రాంగ్ గా ఉండగలం. నేను ఒక తీర్మానం తీసుకున్నాను, దాని పట్ల నేను స్ట్రాంగ్ గా ఉండాలి కనుక ఫస్ట్ దేవుని కార్యమే చేసేస్తాను. దేవుని కార్యం చేసిన తర్వాతనే నా సొంత కార్యాలు నేను చేసుకుంటాను అని ఒక తీర్మానం తీసుకొని దాని ప్రకారం మనం నిల్చుండే వారిలాగా మనం ఉండాలి. ఇలా జరిగిన తర్వాత అతడు అడుగుతాడు వాళ్ళ తల్లిదండ్రులను. ఇక్కడ
37 చూసుకుంటే, మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కానానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యుద్ధకును వెళ్లి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణము చేయించినప్పుడు నేను నా యజమానుడు ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందున అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుతున్నాను ఆ యెహోవా నాతో కూడా తన దూతను పంపి నీ ప్రమాణము సఫలము చేయును కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యుద్ధకు వెళితివా? ఈ ప్రయాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడనైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీవు నీళ్లు అంటే ఆ స్టోరీ మొత్తం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు. ఇట్లా వచ్చిన నేను, నా యజమానుడు ఇట్లా సెలవిచ్చిండు, నేను వచ్చిన ఇట్లా బావి యొద్ద నిల్చున్నప్పుడు నేను ఇట్లా తీర్మానం తీసుకున్నా, సో మీ కూతురు వచ్చింది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ 50లో లాబాను బేతేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. అంటే రిబ్కా నీ యొద్ద ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. ఎందుకంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. అంటే వారు కూడా ఎంత గొప్ప కదా, అంటే దేవుని వలన కలిగిన కార్యం అనేసి వాళ్ళు గ్రహించారు. కానీ ఈ దినాలలో కనుక ఈ సంఘటన కనుక జరిగితే చాలా మంది ఈ పిచ్చోళ్ళు అసలు దేవుని వలన కలిగిన కార్యం అంటారేంటి అనేసి అనుకుంటారు కదా. అందుకే జనరేషన్స్ అనేది మారుతూ ఉంటాయి. ఆ దాసుడు ఆ యజమానుని మాట విని ఎంత చక్కగా ఏం తెలియనప్పటికీ దేవుని యొక్క సహాయం తీసుకొని యజమానుని యొక్క మాట విని ఆ దేశంలోకి వెళ్తూ వచ్చి రిబ్కాని కనుగొని రిబ్కాని లాస్ట్ కి తీసుకొని పోతాడు కదా, శారాకు అప్పగిస్తాడు. సో ఇదంతా స్టోరీ మనం చూసుకుంటే ఇంకా దేవునికి మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. నా యజమానుడైన అబ్రహాము దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఉంటుంది కదా. సో ఇదంతా మనం యజమానుడు దాసునికి మధ్య చూసుకుంటే, మనం దాసుని ప్లేస్ లో మనం ఉంటున్నాం, దేవుడేమో యజమానుని ప్లేస్ లో ఉంటున్నాడు కనుక మనం ఈ దినాన ఎలా ఉంటున్నాం? అసలు యజమానుని మాట వింటున్నామా దాసుని ప్లేస్ లో ఉంది, లేదా మనమే దేవునికి ఇది కావాలి అది కావాలని దేవునికి రివర్స్ చెప్పేవారిలాగా ఉన్నామా? అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. యెషయా 41:9-10. బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందా. ఏమని చెప్తున్నాడు? బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా. ఎక్కడి నుండి పిలుచుకుంటున్నాడంట దేవుడు? కొనల నుండి. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే చూసుకుంటే ఒక్కొక్కరం ఒక్కొక్క మూల ప్రాంతంలో ఉన్నాం కదా, కానీ అందరిని ఒక్కొక్క కొనల నుంచి పిలుచుకొని దేవుడు మనందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఎన్నో మీటింగ్స్ ద్వారా బలపరుస్తున్నాడు, తన యొక్క వాక్యం ద్వారా ఇట్లా వాడుకుంటున్నాడు కదా. మనం కూడా దాసులాగానే పని చేస్తున్నాం, కానీ ఒక 50% పని మనం చక్కగా చేస్తున్నాం, 50% మాత్రం దేవుని యొక్క మాట వినని వారిలాగున్నాం. ఓకే, దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు, నీవు నా దాసుడవనే నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నది. మనం ఎవరమంటే దేవుని యొక్క దాసులమంట. ఆయన చెప్తున్నాడు, నువ్వు నా దాసుడవు, ఎవరో కాదు మనం. ఆయన బిడ్డలు అన్న మాటకు అర్థం వేరు వస్తుంది, దాసుడు అన్న మాటకు అర్థం వేరుగా వస్తుంది కదా. ఆయన యొక్క దాసులం అంటే ఆయన ఒక దగ్గర సంబంధం కలిగిన వారం మనం. మరి దగ్గర సంబంధం కలిగిన వారమే మాట వినకపోతే
మరి దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎలా మాట వింటారు? మనం వారికి మాదిరికరంగా ఉండాలి కదా. దాసుడని ప్రూవ్ చేసుకోనీకి ఒక ప్రూఫ్ ఉండాలి కదా. నేను దేవుని బిడ్డని, ఇదిగో ఈరోజు దేవుడు నాకు ఈ మాట చెప్పింది చేయమని నేను ఇది చేసేసిన. కొన్ని సమయాల్లో అది మనతో కాకపోవచ్చు, దేవుని సహాయం తీసుకొని మనం చేసేవారిలాగా ఉండాలంట. అంటే మనం భయపడుతున్నామేమో, దిగులు పడుతున్నామేమో, మనకు సహాయం చేయవారు లేరనుకుంటున్నామే. అందుకే దేవుడు మళ్ళీ ఏమని చెప్తున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను అంటే ఆల్రెడీ మనతో చెప్పిండు, కానీ మనం గ్రహిస్తలేమంట. నీకు తోడై ఉన్నాను, నా దాసుడా నీకు తోడై ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? భయపడకుము, నేను నీ దేవుడైనై ఉన్నాను. మనకు దేవుడై ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు దేవుడనై ఉన్నాను. మన దేవునికి అన్ని కూడా సాధ్యమే కదా, ఇంకెందుకు భయం? మరి దాన్ని అసాధ్యమైతే భయపడాలి కదా. సో అట్లని ఇంకా భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచును. దేవుడై ఉన్నాడు, ఇంకా బలపరుస్తాను అని కూడా చెప్తున్నాడు. అయినప్పటికీ మనం ఇంకా కూడా భయపడే వాళ్ళలాగా ఉన్నామా? బలపరుస్తాడంట దేవుడు. నువ్వు బలహీనంగా ఉన్నా, మనం ఇప్పుడు బలహీనమైన పరిస్థితిలో ఉన్నామేమో, బలపరుస్తాను అని సెలవిస్తున్నాడు దేవుడు. నీకు సహాయము చేయవాడని నేనే. అంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక నీకు సహాయం చేయవాడని నేనే అని ఇంత మంచిగా సెలవిస్తున్నాడు కదా దేవుడు. మనకి ఏదైనా ఆపద కానీ ఏదైనా అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ నిజంగా మనం మనస్ఫూర్తి ఒప్పుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం సహాయం కోసం? మనుషుల దగ్గరగా, దేవుని దగ్గరగా? మనుషులు అంటే మన తల్లిదండ్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఆత్మీయమైన సహాయం కొరకైతే పాస్టర్స్ ఉంటారు, ఆత్మీయ స్నేహితులు ఉంటారు. ఎవ్వరేం చేయలేరండి దేవుని వాక్యం తప్ప. ఎవరేం చేయలేరు. మనం దేవుని వాక్యాన్నే నమ్మాలి కదా. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. ఆయన యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాని ప్రకారం నడుచుకోవాలి. మనం ప్రే చేసుకోవాలి. ఒక పాస్టర్ ద్వారా దేవుడు మనతో మాట్లాడింది అనుకోండి, మనం మరలా ఆ యొక్క అధ్యాయాన్ని చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి కదా. నిజంగా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే మనం ఎట్లుండాలంటే దేవుని యొక్క దాసులం కదా. దేవుని యొక్క దాసులు ఎట్లుంటారు? సర్వెంట్స్ ఎట్లుంటారు? మోషే వలె, యోబు, దేవుడే ఇచ్చాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోని అంటాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలి దేవుని యొక్క దాసుల వలె. ఇంకా లాస్ట్ అయితే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. ఉట్టుట్టి హస్తముతో, ఏదో వట్టి హస్తముతో ఆదుకుంటాను అని చెప్తలే దేవుడు ఇక్కడ కదా. నీతి అను దక్షిణ హస్తముతో ఆదుకుంటా అని చెప్తున్నాడు దేవుడు. మరి మనం ఇంకెంత స్ట్రాంగ్ గా ఉండాలి? దేవుడే ఆదుకుంటా అంటున్నాడు, బలపరుస్తా అంటున్నాడు, సహాయం చేస్తాను అంటున్నాడు. అయినప్పటికీ ఇంకా మనం దిగులు పడుతున్నామా? సో ఇక్కడ నుంచి అయినా మనం బలపరుస్తానన్న దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు. ఆ యొక్క బలమును పొందుకునే వాళ్ళగా మనం ఉండాలి, ఆ యొక్క సహాయాన్ని పొందుకునే వాళ్ళగా ఉండాలి. అవన్నీ ఎట్లుండాలంటే మనం దాసులుగా అవన్నీ అనుభవించి ఉండాలి, అనుభవ జ్ఞానంతో ఉండాలి. ఒకవేళ ఇంతవరకు అనుభవించకపోతే ఇక్కడ నుంచి అనుభవ జ్ఞానం అవన్నిటిని అనుభవించే అర్హతను దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. అలాగే లాస్ట్ లూకాసు సువార్త 12వ అధ్యాయం 47 చూసుకుంటే లాస్ట్ గద్దింపు మనకి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అంటే ఆల్రెడీ మనకు దేవుడు ఏం సిద్ధపడక ఉన్నాం, కానీ దేవుని చిత్తం తెలుసు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండే, చిత్తం మనకు తెలుసు కానీ సిద్ధపడలేదు. అప్పుడు ఏమవుతుందంట, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. చిత్తం తెలుసు కానీ సిద్ధపడలేము. అప్పుడు ఏమవుతుందంట, అనేక దెబ్బలు తగులుతాయంట. దెబ్బలంటే చాలా శ్రమలు వస్తాయి, సాతాను చేత చాలా శోధింపబడతాం, దేవుళ్ళ నుంచి తప్పిపోతాం, ఇట్లా అనేక రకరకాలుగా ఉండొచ్చు కదా. సో మరి ఆయన చిత్తాన్ని మనకు తెలిసినప్పుడు మనం చేసేవాళ్ళం. ఒక ఎగ్జాంపుల్ గా చేసుకుంటే,
ఈ రోజు మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం. నువ్వు చనిపోతావు అని తెలిస్తే నువ్వు వెళ్తావా? వెళ్ళాం కదా. మరి అతని చిత్తాన్ని తెలిసి చేయకపోతే దెబ్బలు తగులుతాయని తెలిసినప్పుడు చేయాలి కదా. నువ్వు యాక్సిడెంట్ అయ్యాని తెలిసి రోడ్ పైకి ఎలా వెళ్ళావు? దెబ్బలు తగులుతాయని తెలిసినప్పుడు కూడా అతని చిత్తాన్ని చేసే వాళ్ళగా మనం ఉండాలి. అతని చిత్తాన్ని ఎప్పుడు కూడా మనం తృణీకరించద్దు. ఆయన యొక్క దాసులుగా ఒక గొప్ప అర్హత ఆయన చిత్తాన్ని జరిగించడం. అందరికీ రాదండి ఈ యొక్క అర్హత. చాలా రేర్ గా ఆయన చిత్తాన్ని జరిగించేవారు ఉంటారు కదా. కనుక ఇంకా మనం 4:5-12 వర్సెస్ చూసుకుంటే ఇదే అధ్యాయంలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకమును పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎవరికి భయపడాలంట అంటే అక్కడ చిత్తము జరిగించకపోయారు అనుకో దెబ్బలు తగులుతాయని మీకు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? సామెతలో ఉంటాయి కదా, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని గద్దిస్తానని. అంటే దేనికి మనం ఇష్టం లేక దెబ్బలు కొడతానని అంటలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దెబ్బలు కొడతాను అని చెప్తున్నాడు. 4-5 వర్సెస్ లో కనుక మనం చూసుకుంటే మనం ఎవరికి భయపడాలో చెప్తున్నాడు దేవుడు. ఈ దినాలలో మనం మనుషులకి భయపడుతున్నామా లేదా దేవునికి భయపడుతున్నామా? నిజంగా పరీక్షించుకోవాల్సిన విషయం ఇదైతే. మన పక్షాన దేవుడున్నామా? మనుషులకు ఎందుకు భయపడాల్సిన అవసరం మనకి? నరకంలో పడవేసి దేవునికి మాత్రమే భయపడడానికి చెప్తున్నాడు కదా దేవుడు ఇక్కడ. శక్తి కదా వానికి భయపడు, ఆయనకే భయపడుడని మీకు చెప్తున్నాడు. 2 times చెప్తున్నాడు కదా, ఆయనకే భయపడుడి. ఇక్కడ 12th వర్స్ చూసుకుంటే, మీరేమి చెప్పవలసి ఉన్నదని పరిశుద్ధాత్మ గడియని మీకు నేర్పినాను. ఇది ఎట్లా సింక్ అయిందంటే 4th-5th వర్స్ లో కనుక మనం ఎవరికి భయపడుతున్నామంటే మనుషులకు భయపడుతున్నాం. ఎందుకు భయపడకు అని అక్కడ చెప్పేసిండు ఆల్రెడీ. మళ్ళీ 12th వర్స్ లో ఏమని చెప్తున్నాడు? ఏమి చెప్పవలసి ఉన్నదో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ నీకు తెలియజేస్తాడు కనుక మనుషులకు భయపడదు. దేవుడైన యెహోవాకు భయపడు, నరకంలో పడవేసే దేవుడైన యెహోవాకు భయపడు, ఆయనకు మాత్రమే భయపడని సరిస్తున్నాడు కదా దేవుడు. నిజంగా దాసులుగా మనం ఆయన చిత్తాన్ని జరిగించకపోతే దెబ్బలు కొడతానని సెలవిస్తున్నాడు దేవుడు. ఇంకా మరి ఆ యొక్క అబ్రహాం యొక్క దాసుని చూసుకుంటే మనం అందులో సగభాగంలో 50% అయిన ఉన్నామా పరీక్షించుకోవాలి. ఇంకా మనకు సహాయం చేస్తారంట, మనల్ని భయపడద్దు, బలపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. సో ఈ మాటలన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని దినదినం మరి మన సొంత ఆలోచన చొప్పున కాదు కానీ ఫస్ట్ దేవా మరి నీ పని ఏదైనా ఉందా ఈరోజు నేను చేసేది? నేను వచ్చిన పని చేయక ముందు భోజనం చేయాలని ఎలాగైతే సెలవిచ్చిందో మనం కూడా దేవునితో ఆ యొక్క తీర్మానం తీసుకోవాలి. నీ పని చేసిన తర్వాతనే నా యొక్క సొంత పనులు చేసుకుంటాను అనేసి. దాసులాగా మనము మన యొక్క ఇష్టాలను సిల్వ వేసి దేవుని యొక్క ఇష్టాలను మనం చేసే వాళ్ళగా ఉండాలి. మన యొక్క యజమానుని సంతోషపరిచే వాళ్ళలాగా మనం ఉండాలి. ఆయనను మహిమపరిచే వాళ్ళలాగా మనం ఉండాలి. సో యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాం. చెప్పిన వందనాలు. సో మనం దాసుని గురించి మాట్లాడుతూ వచ్చాం. మనం ఒకసారి మనం కూడా వాక్యం చేసి బయట పత్రికలో మనం అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఉంటాం. దేవుడు పిలుస్తూ ఉంటాడు ఓ చెడ్డ దాసుడు అని. అలాగే 25వ అధ్యాయంలోకి వస్తే ఓ మంచి నమ్మకమైన దాసుడు అని పిలుస్తూ ఉంటాడు. సో కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం, దేవుని ద్వారా ఏ విధంగా తీర్చుకోగలుగుతున్నాం మనం అనుకోకుండా ఈరోజు దేవుడు దిగి వస్తే నువ్వు నేను ఈ స్థితిలో ఉన్నా, ఓ మంచి ఓ చెడ్డ దాసుడు అని పిలిచే ఆ స్థితిలో ఉన్నామా, లేదంటే ఓ నమ్మకమైన మంచి దాసుడు అనే స్థితిలో ఉన్నామా?
మనం పరీక్షించుకుందాం. అలాగే లోక 10లో ఉంటుంది. ఆ మిక్కిలి కొంచెంలో నమ్మకమైన వాడు ఎక్కువలోనూ నమ్మకమైన వాడు. దేవునికి నమ్మకంగా ఉంటే ఏమొస్తుంది? దేవునికి చేస్తా ఉంటే ఏమొస్తుంది అంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. అలాగే ఆ సిస్టర్ మాట్లాడుతూ వచ్చింది ఏషియాలో 41:11 దేవుడు మనల్ని బలపరుస్తూ వస్తాడు. దేవుడు మనల్ని ఆదుకుంటూ వస్తాడు. ప్రతి ఒక్కరిని ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే నీ కష్టకాలన్నిట్లో దేవుడు నీకు ఆదుకుంటూ వస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక మంచి దాసుని ఎన్నటికీ చేయవిడవాడు. నిన్ను చేయబెట్టినా సరే నేను ఆయన కరెక్ట్ రేపాలి కాచుస్తూనే ఉంటాడు. నీ మీద కోప్పపడేవాడు సిగ్గుపడదు. అంటే దేవుడు తన దాసుని కోసం యుద్ధం చేయగలిగిన సిద్ధం. సో నువ్వు నేను పరీక్షించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒక మంచి దాసుడుగా ఉన్నామా, లేదంటే ఒక చెడ్డ దాసుడుగా ఉన్నామా, లేదంటే దేవుని ఉగ్రతను మన మీదకి తెచ్చుకునే వాళ్ళగా ఉన్నామా? మనం ఎవరికి భయపడుతున్నాం? మనం లోకంలో ఉన్న మనుషులకు మనం పడుతున్నామా? లోకంలో ఉన్న ధనాపేక్షకు వాటన్నిటిలోకి పోతున్నామా? వాటన్నిటిని విడిచి ఒక్కసారి యేసు వైపు తిరిగిపోవడం, మన తండ్రి వైపు తిరిగి మన జీవితాలు మారిపోతాయి. సో నువ్వు ఒకసారి మనుషులకు భయపడేవాడిగా ఉన్నట్లయితే మనం ఒక వాక్యం చదువుకున్నాం. కీర్తనలు 18:9 ఉంటుంది. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. సో ఇంత మంచి వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడిన తర్వాత కూడా మనం ఇంకా మనుషులకు భయపడినట్లయితే మనలో ఖచ్చితంగా మనం చెడ్డ దాసులుగా ఉంటూ వస్తాం. సో ఉన్నారు మిక్కిలి కొంచెంలో అయినా సరే దేవునికి నమ్మకంగా ఉంటే వస్తే నువ్వు ఆయన యొక్క గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వస్తావు. కానీ 2 weeks బ్యాక్ కూడా బైబుల్ స్టడీలో బ్రదర్ మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు దేవునికి ఏమైతే చేస్తావో, నువ్వు దేవుని నుంచి ఆశించకుండా ఏమైతే చేస్తావో ఖచ్చితంగా దానిలో ప్రతిఫలం పొందుతూ వస్తావు. సో కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుని దీవించి ఆశీర్వదించిన దాకా. సో ఇక మనం ప్రార్థించినట్లయితే మనం ముందుకు వెళ్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.